కట్టుకున్న వాళ్ళందరు దద్దమ్మల కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే తెలంగాణ ముద్దు బిడ్డ ఆడబిడ్డ అంటారు. మిగతా మహిళలు ఇలా మాట్లాడితే మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆమె అరెస్ట్ అయితేనేమో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం మహిళలందరూ ఎంకరేజ్ చేయాలంట. ఏం లిక్కర్ వ్యాపారంలో తెలంగాణ భాగస్వామ్యమా లేకపోతే తెలంగాణ మహిళల భాగస్వామ్యమా? ఆమె అరెస్ట్ అయితేనేమో 20 మంది పోయి ఆడ లాబింగ్లు చేస్తారు. ఆమె తెలంగాణకు వస్తే స్వాగతం పలుకుతారు. ఆమె దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆమె స్వాగతం పలకడానికి ఈరోజు కవితనే ఈరోజు తెలంగాణలో ఉన్న మహిళన. మేమందరం మహిళలం కాదా? మా మహిళలకు కించపరిచిన కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేమేం ఊరుకోం. మేము గవర్నమెంట్లు ఉన్నా సరే మేము మహిళ పక్షపాతులం. మేము మహిళల కోసం కొట్లాడతాం. మా మహిళల హక్కుల్ని ఎవడన్నా కించపడితే ఎవడన్నా ఉండని అది సమాజం ఎవరు నిడవం. కేటీఆర్ నిడవలేదు. క్షమాపణ చెప్పించిన దాకా మహిళా కమిషన్ ముంగలు వచ్చి క్షమాపణ చెప్పించిన దాకా మా పోరాటం ఆగదు. ఇప్పుడు కూడా అంతే. టీఆర్ఎస్ భవన్ లో వచ్చి ఎట్లయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు అదే టీఆర్ఎస్ భవన్ దగ్గరికి వస్తావా బయటకు వస్తావా ప్రెస్ మీట్ పెడతావు. క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పకపోతే ఇడవమని చెప్తున్నా. నీ రాజకీయం బురద మా మీద రుద్దకు, మా మహిళా జాతి మీద రుద్దకు. ఈరోజు ఆకాశాల్లో అంతరిక్షంలో పోతున్న మహిళను కించపరుస్తావు నువ్వు. ఈరోజు సొసైటీ ఎక్కడ పోతుంది? ప్రపంచ దేశాలు ఏడిపోతున్నాయి. చీర కట్టుకున్న వాళ్ళందరూ దద్దమ్మలు సరిపోరు అని అంటే ఎవరిని అంటున్నావు నువ్వు? మీ పార్టీలో మహిళా ఎమ్మెల్యేలు లేరా? వాళ్ళందరినీ అన్నట్టు కాదా? మరి మొన్న సబితా ఇంద్రారెడ్డి గురించి అసెంబ్లీలో చాలా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరినీ కూడా అడ్డుకునేందుకు ఆల్రెడీ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవన్ కి నలుమూలలో కూడా అటు పూర్తిగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాడి కౌశిక్ తక్షణమే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని రీసెంట్ గా కేటీఆర్ కూడా ఇదే విధంగా మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేమందరం మహిళా కమిషన్ కి వెళ్ళాము. కేటీఆర్ తోనే క్షమాపణలు చెప్పించుకునేంత వరకు కూడా మేము వదలలేదు. కానీ ఇక్కడ కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు మేము వదలమంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ చెప్తారు. అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని ఈ రోజు మేము ఇక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలుగా రాలేదు, లేదా కాంగ్రెస్ నాయకులుగా రాలేదు. మేము ఒక మహిళా పక్షపాతులుగా కూడా మేము ఇక్కడికి వచ్చాము. రీసెంట్ డేస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులంతా కూడా మహిళల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మహిళా నాయకులతో పాటు కార్యకర్తలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి ఇక్కడ మనం దృశ్యాలు కూడా చూడొచ్చు. నిన్న ఇదే వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.